దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలి. కేసీఆర్ హరీష్ రావుకి రేవంత్ సవాల్. దోపిడీదారు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్న. త్వరలో ఎస్సీ వర్గీకరణ, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు, బీసీ కోటా కోసం చట్టం చేస్తామన్న ఉత్తమ్. హడ్కో సిఆర్టీఏ మధ్య ఒప్పందం. అమరావతికి 11,000 కోట్ల హడ్కో రుణం. సీఎం చంద్రబాబు సమక్షంలో అగ్రిమెంట్. గోపాలపురంలో డయేరియాపై చంద్రబాబు ఆరా. ఇంటింటి సర్వే జరపాలని అధికారులకు ఆదేశం. 10 గ్రామాల్లో 20 వైద్య బృందాలు ఏర్పాటు. ఇంట్లో ఆగంతకుడి ప్రవేశంపై డీకే ఆందోళన. రక్షణ కల్పించాలన్న కేంద్ర మంత్రి బండి. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు. వంశీకి నేటితో ముగినున్న రిమాండ్. వర్చువల్ గా కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ. నేడు ఏపీ కేబినెట్ భేటీ. అమరావతి నిర్మాణం. నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ పై ప్రధానంగా చర్చ. సిఆర్డీఏ పనుల ఆమోదంపై ఫోకస్. అనకాపల్లిలో టిప్పర్ బీభత్సం. రైల్వే అండర్ బ్రిడ్జ్ గడ్డర్ను ఢీకొన్న వాహనం. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. తిరుమలలో భక్తుల రద్దీ. రికార్డు స్థాయిలో ఆదాయం. 4 కోట్లు దాటిన హుండీ ఆదాయం. ఏపీ తెలంగాణలో వేడిగాళ్లు. వచ్చే 3 రోజుల్లో 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు. జాగ్రత్తగా ఉండాలని సూచనలు. ఉరవకొండ ఏడీఏ ఆఫీసులో అగ్ని ప్రమాదం. పలు ఫైళ్లు, రికార్డులు దగ్ధం. మంటలు ఆర్పేసిన ఫైర్ సిబ్బంది. ఈ రోజు నుంచి ఏపీలో 10th ఎగ్జామ్స్. పరీక్షలు రాస్తున్న 6,49,000 మంది పిల్లలు. ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం. అనకాపల్లిలో తప్పిన పెను ప్రమాదం. ట్రావెల్స్ బస్సు టైర్ల నుంచి పొగలు. గమనించి ప్రయాణికులను దించేసిన డ్రైవర్. హైదరాబాద్ లో జలమండలి స్పెషల్ డ్రైవ్. తాగునీటితో బైక్, కార్లు కడుగుతున్నట్టుగా గుర్తింపు. నీరు వృధా చేస్తున్న వారికి జరిమానాలు.